కాంగ్రెస్లో ఊపు ఉన్నట్టయితే కనిపిస్తుంది. కారణం ఏంటంటే మీ దగ్గర అందరు ఎమ్మెల్యేలు మీ చేతిలో ఉన్నారు. అంటే మీకేమనిపిస్తుంది కాన్స్టిట్యున్సీలో ప్రచారం కోసం తిరుగుతుంటే? చాలా బాగుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈవెన్ మాకు ఒక ఎమ్మెల్యే స్థానం ఒకటి లేదు దీంట్లో సూర్యాపేట, కానీ సూర్యాపేటలో కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. అక్కడ కూడా ప్రజల్లో కాంగ్రెస్ ఉంది. కానీ అక్కడ జరిగినటువంటి కొన్ని లోకల్ పరిణామాలు, కొంచెం దామోదర్ రెడ్డి గారి టికెట్ ఆలస్యం కావటం ఒకటి, బీజేపీ బి టీం కింద అక్కడ ఉండటం ఒకటి, వ్యతిరేక ఓటు బాగా చీలిపోయింది. ఆ కారణాల వల్ల లేదు. కానీ సూర్యాపేటలో కూడా ఇప్పుడు ప్రజలకు అది అర్థమైంది. ఇప్పుడు సూర్యాపేటలో కూడా మేము చాలా మంచి మెజారిటీతోనే వస్తాం. ఇప్పుడు ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో అయితే చెప్పనే ఎక్కర్లేదు. కోదాడ, హుజూర్ నగర్, సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, ఇవన్నీ కూడా నల్గొండ, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా, అంటే ఎక్సలెంట్ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్ కూడా ఉంది. ఎందుకంటే 4 నెలలు అయింది, 5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏం చేసినాం, ఏం చేస్తున్నాం అనేది ప్రజలు కూడా దే కెన్ ఫీల్ ఎలా ప్రభుత్వం పనిచేస్తుందని కదా. సో అది క్లియర్గా కనిపిస్తుంది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజలల్లో. అంటే చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులకు బయట నుంచి ప్రధానంగా వస్తున్న ఒక విమర్శ ఉంది. అంటే 5 నెలల ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన హామీలని సరిగా అమలు చేయలేకపోయింది అన్నదాన్ని ఎక్కువ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాయిన్ చేస్తున్నాయి. సో మీరేం చెప్తారు దీని మీద, పాలన హామీల అమలు మీద? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, దాంట్లో మళ్ళీ కింద కమెంట్లు చదివిన, చేయలేక అంటారు, ఎందుకు ముందు మీరు ఆర్టీఐలలో చూసుకోలేదా ఇది అంటారు. అంటే మేము ముందు కూడా కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసి హామీలన్నీ ఇచ్చినాం, ఒట్టిగానే ఇవ్వలేదు. దాంట్లో కూడా 5 అమలు చేసినాం. ఒక మహాలక్ష్మి చేయలేదు. 100 రోజులు అని చెప్పిన మాట వాస్తవమే. ప్రజలకు కూడా కొంచెం సహనం ఉంది. ఈ ఇచ్చిన వాటిని 10 ఏళ్ళు విస్మరించిన టీఆర్ఎస్ కంటే మేము 5 హామీలు నెరవేర్చేసినాం. సరే, దాంట్లో కొంచెం లోటుపాట్లు అయినాయి. దానికి గల కారణాలు కూడా ముఖ్యంగా మేము వివరించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలో అప్పులు చేసిందని వీళ్ళు తెలుసు, ఇవన్నీ మాకు తెలుసు. కానీ ఎంతైనా మనం లోతుగా ప్రభుత్వం, మరీ క్లోజ్డ్ గవర్నమెంట్ ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని కనీసం సెక్రటేరియట్లోకి రానియని పరిస్థితి, ఆర్టీఐలలో ఇన్ఫర్మేషన్లు పెడితే ఇయ్యని పరిస్థితి, జీవోలు కనీసం మనకు మొత్తం నెట్లో ఉండాలి, అవైలబుల్ ఉండాలి ఇంటర్నెట్లో అనే నిబంధన, ఒక్క జీవో కూడా అవైలబిలిటీ ఉండదు. కనీసం మీరు చెప్తే నమ్మరు. జానారెడ్డి గారు ప్రతిపక్ష నేతగా, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఓడిపోయినా కానీ, అంటే వీళ్ళు నిరంతరం నాయకులు కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఆఫీసర్లకు ఫోన్లు చేస్తే ఫస్ట్ జానారెడ్డి, మామూలు లీడర్లకు అయితే రాకనే పోవటం లైన్లకే. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అయితే చూసిండ్రు, వాళ్ళు కాగితాలు పెడితే వాళ్ళ మీద రివర్స్ కేసులు వేయించిండ్రు ఐఏఎస్లతోని. సో ఒకసారి లైన్లోకి వచ్చినా మాకు ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తున్నామని ఆఫీసర్లకు చెప్తే నెక్స్ట్ వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తుకునేది లేదు. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉండే. ఎంత కట్టుబాట్లతో చేసిండ్రో మీకు తెలుసు. సరే, మేము వచ్చిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ని కూడా వారు కనీసం ప్రతి డిపార్ట్మెంట్ని క్షుణ్ణంగా ఒక 4 రోజులు రివ్యూ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నేను క్లోజ్డ్గా చూసిన. సో ఆ క్రమంలో ఎటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండే. మీరు చూస్తే ఒక జీవో ఒకటి F1 దాని మన ఎలక్ట్రికల్ ఫార్ములా రేసింగ్కి ఇచ్చిండ్రు. కనీసము క్యాబినెట్ ఆమోదం లేదు, జీవో లేకుంటే 54 కోట్లు వాళ్ళకి రిలీజ్ చేసిండ్రు. అంటే మనం కనుక ఒక ప్రైవేట్ కంపెనీని నడిపినట్టు జిహెచ్ఎంసీ నుంచి 54 అట్లా ఎన్నో కోకొల్లలు మీకు చెప్పుకుంటా పోతే. ఒక పౌర సరఫరాల శాఖ మీకు చెప్తే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నప్పుడు నాకు తెలిసింది 20,000 కోట్ల పైచిలుకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి. కానీ 20,000 కోట్ల పైచిలుకు రావాల్సినాయి. కనీసం వాటి మీద ఆ పౌర సరఫరాల శాఖలో ఐ బిలీవ్ 6 సంవత్సరాల నుంచి రివ్యూ కూడా సరిగ్గా జరగలేదు. ఇట్లా పాలన గాడిగా పెట్టేదానికి సరే మనం అనుకున్నది 1-2 రోజులు ఆలస్యమైంది. ఆ రకంగా మాకు అన్ని గాడిలో పెట్టేది. మీకు ఇంకొకటి ఆలోచించున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు 1st తారీఖున మేము వచ్చిన తర్వాత నుంచి సరి చేసి దాన్ని ఇప్పుడు 1 నెలలో 1వ తారీఖున జీతాలు అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు పడుతున్నాయి. ముందు 15వ తారీఖో 20వ తారీఖో పడే పరిస్థితిలో ఉండే. సో పరిపాలన గాడిలో పెట్టడం అంటే ఇది. ఇంకోటి వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటారా, ప్రతిపక్షాలు ఉన్నది విమర్శ చేయడానికి. నువ్వు అంత మంచి చేసినా కానీ విమర్శనే చేస్తారు కాబట్టి వాళ్ళు విమర్శనే చేస్తారు. రైతు బంధు మేము వేయలేదన్నారు. మేము 95 ఎకరాల బిలో మందికి ఇచ్చినాం. అంటే అది దగ్గర నియర్లీ 92% ఆఫ్ ద పీపుల్ వస్తుంది. యాక్చువల్ మెయిన్ పీపుల్ ఎవరు ఎఫెక్ట్ అయ్యేదంటే ఈ చిన్న సన్నకారు రైతులు, వాళ్ళందరికీ ఫస్టే కంప్లీట్ చేసేసాం. మిగిలిన వాటికి అన్ని ఫైనాన్సెస్ అన్ని మేము గాడిలో పెడుతూ కరెక్ట్గా చేయాలి కాబట్టి దాని క్రమంలో టైం తీసుకుంది, దాన్ని కూడా కంప్లీట్ చేసేసాం. కాబట్టి నిన్న మళ్ళీ ఈసీ బ్రేక్ చేసింది కదా, అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఏమన్నా మిగిలి ఉంటే ఏమన్నా అడ్జస్ట్ చేసి. ఇంకొకటి రుణమాఫీది కూడా పదే విపక్షాల నుంచి కానీ బయట
పర్వ సమాజం నుంచి కానీ వస్తుందంటే 2 లక్షల రుణమాఫీ అన్నది. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవుని మీద ఒట్టు పెట్టాల్సి వచ్చింది. అంటే యాదృచ్ఛికంగా స్పీచ్లలో భాగంగా ఇది చేసి పెడతారు. 15 ఆగస్టు లోపల ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయన మంచి పరిపాలన అందియాలి, నాకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండు, దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు, దీన్ని నేను ఉపయోగించి ప్రజలకు కానీ పార్టీకి కానీ నాకు కానీ మంచి పేరు వచ్చేటట్టు పరిపాలన చేయాలనే దాంట్లో ఆయనకు కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాడు. 15 ఆగస్టుకి లోపు తప్పకుండా చేస్తాను. నేను కూడా ఒకసారి మాట్లాడటం జరిగింది, ఇది నేను ప్రచారంలో ఉన్నా కదా, ఆ తర్వాత చేసినప్పుడు ఏంది కరెక్ట్గా ఏమి ప్లానింగ్ చేస్తున్నాడు అంటే ఇట్ ఈస్ ఆల్ వెల్ ప్లాన్డ్. ఆ 15 ఆగస్టు కల్లా 80% చేసి తీరుతాము, ప్రతిపక్షాల నోట్లు మూయిస్తాము, హరీష్ రావుతో రాజీనామా చేయించాల్సిందే అని. ఓకే, సో మీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది అంటే ఆగస్టు వరకు క్లోజ్ అయిపోతుంది అంటారు మీరు. సో దాని ఎన్నికలలో మేము ఒకవేళ అది రిజల్ట్స్ కోసం అయితే మేము జూన్ 15 అని చెప్తుండే కదా, 15 ఆగస్టు అని ఎందుకు చెప్తున్నాం? దానికి ఒక ప్రణాళిక ఉంది, దానికి ఒక ప్లానింగ్ ఉంది కాబట్టి 15 ఆగస్టు అని చెప్తున్నాం. లేకపోతే ఏముంది మే 15 కల్లా అని కూడా చెప్తుండే. ఓకే, మే 15వ తారీఖు చేస్తా ఉన్నా కానీ ఎలక్షన్ అయిపోతుంది కదా. కానీ మేము 15th ఆగస్ట్ అని చెప్పింది, దానికి ఒక ఫైనాన్షియల్ ప్రణాళిక ఉన్నది కాబట్టి, ఫైనాన్షియల్ ప్రణాళిక ఉంది కాబట్టి అందుకే 15 ఆగస్ట్ అనే దాన్ని డేట్ తీసుకొని చెప్తా ఉన్నాం.